శాంతి 11/10/2024 మధురమైన పిల్లలు, తండ్రి స్మృతితో పాటు జ్ఞానధనంతో సంపన్నులుగా అవ్వండి. బుద్ధిలో మొత్తం జ్ఞానమంతా తిరుగుతూ ఉండాలి. అప్పుడు అపారమైన సంతోషం ఉంటుంది. సృష్టి చక్రం యొక్క జ్ఞానంతో మీరు చక్రవర్తి రాజులుగా అవుతారు. ప్రశ్న: ఏ పిల్లల ప్రీతి, మనుషుల ప్రీతి తండ్రితో ఉండలేదు? జవాబు: ఎవరైతే రౌరవ నరకంలో ఉండే వికార్లతో ప్రీతిని పెట్టుకుంటారో అటువంటి మనుషుల ప్రీతి తండ్రితో ఉండలేదు. పిల్లలను మీరు తండ్రిని గుర్తించారు, అందుకే మీకు తండ్రితో ప్రీతి ఉంది. రెండవ ప్రశ్న: ఎవరికి సత్యుగంలోకి వచ్చే ఆజ్ఞనే లేదు? జవాబు: తండ్రి కూడా సత్యుగంలోకి రారు, అలాగే అక్కడకు కాలుడు కూడా రాలేడు. ఏ విధంగా రావణుడికి సత్యుగంలోకి వచ్చే ఆజ్ఞ లేదో అలాగే బాబా అంటారు, పిల్లలు, నాకు కూడా సత్యుగంలోకి వచ్చే ఆజ్ఞ లేదు. బాబా అయితే మిమ్మల్ని సుఖధామానికి యోగ్యులుగా చేసి ఇంటికి వెళ్ళిపోతారు. వారికి కూడా లిమిట్, హద్దు ఉంది. ఓం శాంతి. ఆత్మిక తండ్రి కూర్చుని ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తారు. ఆత్మిక పిల్లలు స్మృతియాత్రలో కూర్చున్నారా? ఆత్మలమైన మేము స్మృతియాత్రలో ఉన్నాము అన్న జ్ఞానం లోపల ఉంది కదా. యాత్ర అన్న పదమైతే తప్పకుండా హృదయంలోకి రావాలి. ఏ విధంగా వారు హరిద్వార్, అమర్నాథ్ మొదలైన చోట్లకు వెళ్లే యాత్రలను చేస్తారు, యాత్రలను పూర్తి చేసి తిరిగి వస్తారు. ఇక్కడేమో పిల్లలైన మీ బుద్ధిలో మేము ఇక శాంతిధామానికి వెళ్తాము అని ఉంది. తండ్రి వచ్చి చెయ్యి పట్టుకున్నారు. చెయ్యి పట్టుకుని ఆవలి తీరానికి తీసుకువెళ్లవలసి ఉంటుంది కదా. చేతిని పట్టుకోండి అని అంటారు కూడా, ఎందుకంటే విషయసాగరంలో పడి ఉన్నారు. ఇప్పుడు మీరు శివబాబాను స్మృతి చేయండి మరియు ఇంటిని స్మృతి చేయండి. మేమిక వెళ్తున్నాము అని లోపల అనిపిస్తూ ఉండాలి. ఇందులో నోటితో ఏమీ అనేది కూడా లేదు. లోపల కేవలం బాబా తీసుకువెళ్లేందుకు వచ్చారు అన్నది మాత్రమే గుర్తుండాలి. స్మృతి యాత్రలో తప్పకుండా ఉండాలి. ఈ స్మృతి యాత్ర ద్వారానే మీ పాపాలు అంతమవుతాయి. అప్పుడే మళ్లీ ఆ గమ్యానికి చేరుకుంటారు. తండ్రి ఎంత స్పష్టంగా అర్థం చేయిస్తారు. ఏ విధంగా చిన్న పిల్లలకు చదివించడం జరుగుతుంది కదా. సదా బుద్ధిలో ఉండాలి, మేము బాబాను స్మృతి చేస్తూ వెళ్తున్నాము అని. తండ్రి పనే పావనంగా తయారు చేసి పావన ప్రపంచంలోకి తీసుకువెళ్లడం. వారు పిల్లలను తీసుకువెళ్తారు. ఆత్మే యాత్రను చేయవలసి ఉంటుంది. ఆత్మలమైన మనము తండ్రిని స్మృతి చేసి ఇంటికి వెళ్ళాలి. ఇంటికి చేరుకున్నాక ఇక తండ్రి పని పూర్తవుతుంది. తండ్రి పతితులను పావనంగా చేసి ఇంటికి తీసుకువెళ్లేందుకే వస్తారు. చదువునైతే ఇక్కడే చదువుతారు. ఆ తర్వాత మీరు తిరగండి, విహరించండి, లేక ఏ పనులైనా చేసుకోండి. బుద్ధిలో ఈ స్మృతి ఉండాలి. యోగం అన్న పదంతో యాత్ర అన్నది నిరూపించబడదు. యోగం సన్యాసులది, అవన్నీ మనుషుల మతాలు. అర్ధకల్పం మీరు మనుష్య మతంపై నడిచారు, అర్ధకల్పం దైవీ మతంపై నడిచారు. ఇప్పుడు మీకు ఈశ్వర్య మతం లభిస్తుంది. యోగం అన్న పదం అనకండి, స్మృతి యాత్ర అనండి. ఆత్మే ఈ యాత్ర చేయాలి. అక్కడది భౌతికమైన యాత్ర, దానికి శరీరంతో వెళ్తారు. ఇందులోనైతే శరీరం పనే లేదు. ఆత్మలమైన మనకు అది మధురమైన ఇల్లు అని ఆత్మకు తెలుసు. తండ్రి మనకు శిక్షణని ఇస్తున్నారు, తద్వారా మనం పావనంగా అవుతాము. స్మృతి చేస్తూ చేస్తూ తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవ్వాలి. ఇది యాత్ర. మనం తండ్రి స్మృతిలో కూర్చుంటాము, ఎందుకంటే బాబా వద్దకే ఇంటికి వెళ్ళాలి. తండ్రి పావనంగా తయారు చేసేందుకే వస్తారు, కావున పావన ప్రపంచంలోకి వెళ్లవలసిందే. తండ్రి పావనంగా తయారు చేస్తారు, మళ్లీ నంబర్ వార్ పురుషార్థానుసారంగా మీరు పావన ప్రపంచంలోకి వెళ్తారు. ఈ జ్ఞానం బుద్ధిలో ఉండాలి. మనం స్మృతి యాత్రలో ఉన్నాము. మనం ఈ మృత్యులోకంలోకి తిరిగి వచ్చేది లేదు.
బాబా పని మనల్ని ఇంటి వరకు చేర్చడం. బాబా దారిని తెలియజేస్తారు. ఇప్పుడు మీరైతే మృత్యులోకంలో ఉన్నారు. ఆ తర్వాత అమరలోకమైన కొత్త ప్రపంచంలో ఉంటారు. తండ్రి యోగ్యులుగా తయారు చేసి తీరుతారు. సుఖధామంలోకి తండ్రి తీసుకువెళ్లరు. వారికి ఇంటికి చేర్చడం వరకే లిమిట్ ఉంది. ఈ మొత్తం జ్ఞానమంతా బుద్ధిలో ఉండాలి. కేవలం తండ్రిని స్మృతి చేయడమే కాదు, దాంతో పాటుగా జ్ఞానం కూడా కావాలి. జ్ఞానంతో మీరు ధనాన్ని సంపాదిస్తారు కదా. ఈ సృష్టి చక్రం యొక్క జ్ఞానంతో మీరు చక్రవర్తి రాజులుగా అవుతారు. బుద్ధిలో ఈ జ్ఞానం ఉంది. ఈ చక్రంలో తిరిగి వచ్చాము, మళ్లీ మనం ఇంటికి వెళ్తాము, మళ్లీ కొత్తగా చక్రం ప్రారంభమవుతుంది. ఈ మొత్తం జ్ఞానమంతా బుద్ధిలో ఉండాలి. అప్పుడు సంతోషపు పాదరసం పైకెక్కుతుంది. తండ్రిని కూడా స్మృతి చేయాలి, శాంతిధామాన్ని సుఖధామాన్ని కూడా స్మృతి చేయాలి. ఒకవేళ 84 జన్మల చక్రాన్ని స్మృతి చేయకపోతే చక్రవర్తి రాజులుగా ఎలా అవుతారు? కేవలం ఒక్కదానినే స్మృతి చేయడమైతే సన్యాసుల పని. ఎందుకంటే వారికి వీరి గురించి తెలియదు. వారు బ్రహ్మమునే తలుచుకుంటూ ఉంటారు. తండ్రి అయితే పిల్లలకు బాగా అర్థం చేయిస్తారు. స్మృతి చేస్తూ చేస్తూనే మీ పాపాలు అంతమవ్వనున్నాయి. మొదటైతే ఇంటికి వెళ్ళాలి. ఇది ఆత్మిక యాత్ర. నలువైపులా తిరిగి వచ్చాము, అయినా ప్రతి క్షణము దూరంగా ఉన్నాము, అనగా తండ్రి నుండి దూరంగా ఉన్నాము అన్న గాయనం కూడా ఉంది. ఏ తండ్రి నుండైతే అనంతమైన వారసత్వం లభించేది ఉందో వారి గురించి తెలియనే తెలియదు. ఎన్నిసార్లు తిరిగారు. కొందరు ప్రతి సంవత్సరం యాత్రలు చేస్తారు. ధనం బాగా ఉంటే యాత్రల అభిరుచి ఉంటుంది. మీదైతే ఆత్మిక యాత్ర. మీ కొరకు కొత్త ప్రపంచం తయారవుతుంది. ఇక తర్వాత మీరు కొత్త ప్రపంచంలోకి రాబోతున్నారు. దానిని అమరలోకం అని అంటారు. ఎవరినైనా తీసుకుపోయేందుకు అక్కడ కాలుడు ఉండడు. కొత్త ప్రపంచంలోకి వచ్చేందుకు కాలుడికి అనుమతే లేదు. రావణుడిదైతే ఈ పాత ప్రపంచమే కదా. మీరు పిలవడం కూడా ఇక్కడే పిలుస్తారు. తండ్రి అంటారు, నేను పాత ప్రపంచంలోకి పాత శరీరంలోకి వస్తాను. నాకు కూడా కొత్త ప్రపంచంలోకి వచ్చేందుకు అనుమతి లేదు. నేనైతే పతితులను పావనంగా చేసేందుకే వస్తాను. మీరు పావనంగా అయి మళ్లీ ఇతరులను కూడా పావనంగా తయారు చేస్తారు. సన్యాసులైతే పారిపోతారు, పూర్తిగా మాయమైపోతారు. వారెక్కడికి వెళ్లారు అనేది తెలియనే తెలీదు. ఎందుకంటే వారు తమ వస్త్రాలనే మార్చేస్తారు. ఏ విధంగా పాత్రధారులు రూపాన్ని మారుస్తారు కదా. ఒక్కోసారి పురుషుని నుండి స్త్రీగా అయిపోతారు, ఒక్కోసారి స్త్రీ నుండి పురుషునిగా అయిపోతారు. అలాగే వారు కూడా రూపాన్ని మారుస్తారు. సత్యుగంలో ఇటువంటి విషయాలేవీ ఉండవు. తండ్రి అంటారు, నేను కొత్త ప్రపంచాన్ని తయారు చేసేందుకు వస్తాను. అర్ధకల్పం పిల్లలైన మీరు రాజ్యం చేస్తారు. మళ్లీ డ్రామా ప్లాన్ అనుసారంగా ద్వాపరం ప్రారంభమవుతుంది. దేవతలు వామ మార్గంలోకి వెళ్లిపోతారు. జగన్నాథపురిలో వారివి చాలా అశుద్ధమైన చిత్రాలు కూడా ఉన్నాయి. జగన్నాథుని మందిరం ఉంది. ఒకప్పుడు అతని రాజధాని ఉండేది. తాను స్వయం విశ్వాధిపతిగా ఉండేవారు. తర్వాత అతను వెళ్లి మందిరంలో బంధించబడ్డారు. అతణ్ణి నల్లగా చూపిస్తారు. ఈ జగన్నాథ మందిరంపై మీరు చాలా అర్థం చేయించొచ్చు. ఇంకెవరూ దీని అర్థాన్ని అర్థం చేయించలేరు. దేవతలే పూజ్యుల నుండి పూజారులుగా అవుతారు. వారైతే ప్రతి విషయంలోని భగవంతుని కోసం మీరే పూజ్యులు, మీరే పూజారి, మీరే సుఖాన్ని ఇస్తారు, మీరే దుఃఖాన్ని ఇస్తారు అని అంటారు. తండ్రి అంటారు, నేనైతే ఎవరికీ దుఃఖాన్ని ఇవ్వనే ఇవ్వను. ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం. కొడుకు పుడితే సంతోషం కలుగుతుంది. కొడుకు చనిపోతే ఏడవడం మొదలు పెడతారు. భగవంతుడు దుఃఖాన్ని ఇచ్చారని అంటారు. అరే,
ఈ అల్పకాలికమైన సుఖదుఖాలు మీకు రావణ రాజ్యంలోనే లభిస్తాయి. నా రాజ్యంలో దుఃఖమన్న మాటే ఉండదు. సత్యుగాన్ని అమరలోకం అంటారు. దీని పేరే మృత్యులోకం. అకాల మరణాలు సంభవిస్తాయి. అక్కడైతే చాలా సంతోషంగా ఉంటారు. ఆయువు కూడా ఎక్కువగా ఉంటుంది. ఎక్కువలో ఎక్కువ 150 సంవత్సరాల ఆయువు ఉంటుంది. ఇక్కడ కూడా అప్పుడప్పుడు కొందరికి అంత ఆయువు ఉంటుంది, కానీ ఇక్కడైతే స్వర్గం లేదు కదా. కొందరు శరీరాన్ని చాలా జాగ్రత్తగా సంభాళించుకుంటే ఆయుష్ పెరుగుతుంది కూడా. ఇక పిల్లలు కూడా ఎక్కువ మంది పుడతారు. పరివారం పెరుగుతూ ఉంటుంది. వృద్ధి త్వరగా జరుగుతుంది. ఏ విధంగా వృక్షంలో శాఖోపశాఖలు వెలువడతాయి, 50 శాఖలు వెలువడతాయి, మళ్లీ అందులో నుండి ఇంకొక 50 శాఖలు వెలువడతాయి. అలా వృద్ధి ఎంతగా జరుగుతుంది. ఇక్కడ కూడా అలాగే జరుగుతుంది. అందుకే దీనిని మర్రి వృక్షంతో పోలుస్తారు. మొత్తం వృక్షమంతా నిలబడి ఉంటుంది, పునాది ఉండదు. ఇక్కడ కూడా ఆది సనాతన దేవీ దేవత ధర్మము అనే పునాది లేదు. దేవతలు ఎప్పుడుండేవారు అనేది ఎవరికీ తెలీదు. వారైతే లక్షల సంవత్సరాలు అని అనేస్తారు. ఇంతకుముందు మీరెప్పుడూ ఇది ఆలోచించను కూడా ఆలోచించేవారు కాదు. తండ్రే వచ్చి ఈ విషయాలన్నింటినీ అర్థం చేయిస్తారు. మీరిప్పుడు తండ్రిని కూడా తెలుసుకున్నారు. మరియు మొత్తం డ్రామా యొక్క ఆది మధ్యాంతాలను, దాని కాలము మొదలైన వాటన్నింటినీ తెలుసుకున్నారు. కొత్త ప్రపంచం నుండి పాతదిగా, పాతది నుండి మళ్లీ కొత్తదిగా ఎలా అవుతుంది ఇది ఎవరికీ తెలీదు. ఇప్పుడు పిల్లలైన మీరు స్మృతి యాత్రలో కూర్చుంటారు. మీ ఈ యాత్ర అయితే నిత్యమూ నడవాలి. తిరగండి, విహరించండి, కాని ఈ స్మృతి యాత్రలో ఉండండి. ఇది ఆత్మిక యాత్ర. భక్తి మార్గంలో మనం కూడా ఆ యాత్రలకు వెళ్లేవారమని మీకు తెలుసు. పక్కా భక్తులు ఎవరైతే ఉంటారో వారు ఎన్నోసార్లు యాత్రలు చేసుంటారు. బాబా అర్థం చేయించారు, ఒక్క శివుని భక్తిని చెయ్యడాన్ని అవ్యభిచారి భక్తి అని అంటారు. ఆ తర్వాత దేవతలది జరుగుతుంది. ఆ తర్వాత పంచతత్వాలను భక్తి చేస్తారు. దేవతల భక్తి అయితే ఎంతో కొంత మంచిదే, ఎందుకంటే వారి శరీరం ఎంతైనా సతోప్రధానంగా ఉంటుంది. మనుషుల శరీరం అయితే పతితంగా ఉంది కదా. వారు పావనంగా ఉన్నారు. మళ్లీ ద్వాపరం నుండి మొదలుకొని అందరూ పతితులుగా అయిపోయారు. కిందకు దిగజారుతూ వస్తారు. మీరు అర్థం చేయించేందుకు మెట్ల వరుస చిత్రం చాలా బాగుంది. జిన్నుభూతం కథను కూడా వినిపిస్తారు కదా. ఈ దృష్టాంతాలు మొదలైనవన్నీ ఈ సమయానికి చెందినవే. అన్నీ మిమ్మల్ని ఉద్దేశించి తయారు చేయబడ్డాయి. భ్రమరం ఉదాహరణ కూడా మీదే, ఎందుకంటే మీరు పురుగుల్లాంటి వారిని మీ సమానంగా బ్రాహ్మణులుగా తయారు చేస్తారు. అన్ని దృష్టాంతాలు ఇక్కడివే. పిల్లలైన మీరు మొదట దైహికమైన యాత్రలను చేసేవారు. ఇప్పుడు మళ్లీ తండ్రి ద్వారా ఆత్మిక యాత్రను నేర్చుకుంటారు. ఇది చదువు కదా. భక్తిలో ఏమేం చేస్తారో చూడండి. అందరి ముందు తలవంచి నమస్కరిస్తూ ఉంటారు, కాని ఒక్కరి కర్తవ్యం గురించి కూడా తెలీదు. అందరికన్నా ఎక్కువ జన్మలు ఎవరు తీసుకుంటారు, మళ్లీ అవి ఎలా తగ్గిపోతూ ఉంటాయి అన్న లెక్క వేయడం జరుగుతుంది కదా. ఈ జ్ఞానం కూడా ఇప్పుడు మీకు లభిస్తుంది. తప్పకుండా ఒకప్పుడు స్వర్గం ఉండేదని మీరు భావిస్తారు. భారతవాసులైతే ఎంతో రాతిబుద్ధి కలవారుగా అయిపోయారు. స్వర్గం ఎప్పుడుండేది అని వారిని అడిగితే లక్షల సంవత్సరాలు అని అనేస్తారు. మనం విశ్వాధిపతులుగా ఉండేవారమని, ఎంతో సుఖంగా ఉండేవారమని, ఇప్పుడు మళ్లీ మనం నిరుపేదల నుండి యువరాజులుగా అవ్వాలని పిల్లలైన మీకు తెలుసు. ప్రపంచం కొత్తది నుండి పాతదిగా అవుతుంది కదా. కావున తండ్రి అంటారు, కష్టపడండి. మాయ గడియ గడియ మరిపింపజేస్తుందని కూడా మీకు తెలుసు. తండ్రి అర్థం చేయిస్తున్నారు, బుద్ధిలో ఎల్లప్పుడూ ఇది గుర్తుంచుకోండి. ఇక మేం వెళ్తున్నాము. ఈ పాత ప్రపంచం నుండి మా లంగరు ఎత్తివేయబడింది. నావ ఆవలి తీరానికి వెళ్ళాలి. నా నావను ఆవలి తీరానికి చేర్చండి అని పాడతారు కదా.
ఎప్పుడు ఆవలి తీరానికి చేరాలి అనేది తెలీదు. ముఖ్యమైనది స్మృతి యాత్ర. తండ్రితో పాటు వారసత్వం కూడా గుర్తుకు రావాలి. పిల్లలు పెద్దయితే తండ్రి వారసత్వమే బుద్ధిలో ఉంటుంది. మీరైతే ఎలాగూ పెద్దవారే. ఈ విషయం నిజమేనని ఆత్మ వెంటనే తెలుసుకుంటుంది. అనంతమైన తండ్రి ఇచ్చే వారసత్వం తప్పకుండా స్వర్గమే. బాబా స్వర్గస్థాపన చేస్తారు కావున తండ్రి శ్రీమతంపై నడవాల్సుంటుంది. తండ్రి అంటారు, పవిత్రంగా తప్పకుండా అవ్వాలి. పవిత్రత కారణంగానే కొట్లాటలు జరుగుతూ ఉంటాయి. వారైతే పూర్తిగా రౌరవ నరకంలో పడి ఉన్నట్లుగా ఉన్నారు. ఇంకా ఎక్కువగా వికారాల్లో పడిపోతూ ఉంటారు. అందుకే తండ్రిపై ప్రీతిని ఉంచలేరు. వినాశన కాలంలో విపరీత బుద్ధి కలవారిగా ఉన్నారు కదా. తండ్రి ప్రీతి బుద్ధి కలవారిగా తయారు చేసేందుకే వస్తారు. కొంచెం కూడా ప్రీతి బుద్ధి లేని వారి ఎందరో ఉన్నారు. వారెప్పుడూ తండ్రిని స్మృతి కూడా చెయ్యరు. శివబాబా గురించి వారికి తెలియనే తెలియదు, నమ్మనే నమ్మరు. పూర్తిగా మాయగ్రహణం పట్టి ఉంది. స్మృతి యాత్ర ఏమాత్రమూ లేదు. తండ్రి కృషి అయితే చేయిస్తూ ఉంటారు. సూర్యవంశీ చంద్రవంశీ రాజధాని ఇక్కడ స్థాపన అవుతుందని కూడా మీకు తెలుసు. సత్యత్రేతాయుగాలలో ఏ ధర్మస్థాపన జరగదు. రాముడేమీ ధర్మస్థాపన చెయ్యరు. స్థాపన చేసే తండ్రి ద్వారా అతను అలా తయారవుతారు. ఇతర ధర్మస్థాపకుల స్థాపనకు మరియు తండ్రి చేసే ధర్మస్థాపనకు రాత్రికి పగలకు ఉన్నంత తేడా ఉంది. ఎప్పుడైతే ప్రపంచం మారవలసి ఉంటుందో అప్పుడే సంగమంలో తండ్రి వస్తారు. తండ్రి అంటారు, కల్పకల్పము కల్పం యొక్క సంగమయుగంలో నేను వస్తాను. దానికి బదులుగా వారు యుగే యుగే అన్న పదాన్ని తప్పుగా రాసేశారు. అర్ధకల్పం భక్తి మార్గం కూడా నడవాల్సిందే. తండ్రి అంటారు, పిల్లలు ఈ విషయాలను మర్చిపోకండి. మీరంటారు, బాబా మేం మర్చిపోతున్నాము. అరే, తమ తండ్రినైతే జంతువులు కూడా మర్చిపోవు, మీరెందుకు మర్చిపోతున్నారు? స్వయాన్ని ఆత్మగా భావించడం లేదా? దేహాభిమానులుగా అవ్వడం వల్లనే మీరు తండ్రిని మర్చిపోతారు. ఇప్పుడు తండ్రి ఎలా అయితే అర్థం చేయిస్తారో అలాగే పిల్లలను మీరు కూడా అలవాటు చేసుకోవాలి. నషాతో మాట్లాడాలి. అంతేకాని ఎవరైనా పెద్ద వ్యక్తుల ముందు మీరు భయపడిపోవడం కాదు. కుమారీలైన మీరే గొప్ప గొప్ప విద్వాంసులు, పండితులు మొదలైన వారి ముందుకు వెళ్తారు కావున నిర్భయులుగా అయి అర్థం చేయించాలి. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలది పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, బుద్ధిలో సదా గుర్తుండాలి, మేం వెళ్లిపోతున్నాము. మా నావ యొక్క లంగరు ఈ పాత ప్రపంచం నుండి ఎత్తివేయబడింది. మేము ఆత్మిక యాత్రలో ఉన్నాము. ఇదే యాత్రను చేయాలి మరియు చేయించాలి. రెండవ పాయింట్, ఎలాంటి గొప్ప వ్యక్తుల ఎదురుగానైనా నిర్భయతతో నషతో మాట్లాడాలి. భయపడకూడదు. దేహీ అభిమానులుగా అయి అర్థం చేయించే అలవాటును ఏర్పరచుకోవాలి. వరదానము. వ్యర్థం మరియు మాయ నుండి ఇన్నోసెంట్గా, అమాయకులుగా అయి దివ్యతను అనుభవం చేసే మహాన్ ఆత్మ భవ. ఎవరైతే వ్యర్థం మరియు మాయ నుండి ఇన్నోసెంట్గా, అమాయకులుగా ఉంటారో వారినే మహానాత్మ లేక సెయింట్ అని అంటారు. ఏ విధంగా దేవతలు వీటి నుండి ఇన్నోసెంట్గా ఉండేవారో అలా మీ ఆ సంస్కారాలను ఇమర్జ్ చేసుకోండి. వ్యర్థం యొక్క అవిద్యా స్వరూపులుగా అవ్వండి. ఎందుకంటే ఈ వ్యర్థం యొక్క తీవ్రత చాలాసార్లు సత్యత యొక్క తెలివిని, యథార్థత యొక్క తెలివిని సమాప్తం చేస్తుంది. అందుకే సమయము, శ్వాస, మాటలు, కర్మలు అన్నింటిలో వ్యర్థం నుండి ఇన్నోసెంట్గా అవ్వండి. ఎప్పుడైతే వ్యర్థం నుండి అవిద్యగా అవుతారో అప్పుడు దివ్యత స్వతహాగానే అనుభవం అవుతుంది మరియు అనుభవం చేయిస్తారు.
స్లోగన్: ఫస్ట్ డివిజన్లోకి రావాలంటే బ్రహ్మబాబా అడుగులలో అడుగులు వేయండి. ఓం శాంతి.